రోజు రోజుకు మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా ముందుకొస్తున్నాయి. పర్మిషన్ ఉందంటూ దబాయిస్తున్నారు. కానీ పర్మిషన్ తెచ్చుకునేది కొంత, వాడుకునేది కొండంత. ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో జరిగినటువంటి ఘటన. అదే కాదు, ఆలేరు మండలంలో కొన్ని గ్రామాలలో కూడా ఇప్పటికీ మట్టి మాఫియా నడుస్తుంది. మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు ఒకసారి చూద్దాం. మనం వట్టూరు గ్రామంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. పర్మిషన్ కొంత, తవ్వేది కొండంత. వట్టూరు చెరువులో అనుమతులకు మించి అడ్డగోలు మట్టి తవ్వకాలు. చోద్యం చూస్తున్న అధికారులు, నేల కొరుగుతున్న వందలాది వృక్షాలు, ప్రాణహానిలో వన్యప్రాణులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు అంటూ మనం న్యూస్ చూడొచ్చు. నవ తెలంగాణ పేపర్లో రాసిరు, ఈ రోజు రాసి. రెచ్చిపోతున్న మట్టి మాఫియా. నవ తెలంగాణ మూటకొండూరు మట్టి మాఫియా అండతో చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించి రోడ్లు, వెంచర్లకు వాడుతున్నారు. అంతా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతుల పేరుతో ఒండ్రు మట్టి పేరు చెప్పి పెద్ద ఎత్తున చెరువు మట్టిని తరలిస్తున్నారు. వేసవిలో మండల వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో నీరు ఇంకిపోయింది. దీంతో పలు రంగాల్లో ఉన్న వ్యాపారులు చెరువులో మట్టి తరలించే పనిలో మునిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు మట్టిని నిర్దేశించిన లోతుకు మించకుండా అనుమతి తీసుకొని పంట పొలాలకు మాత్రమే తరలించాలి. కానీ మూటకొండూరు మండలంలోని వట్టూరు గ్రామం చెరువులో మాత్రం ఇష్టానుసారంగా పెద్ద పెద్ద గుంతలు పెట్టి పైన ఉన్న ఒండ్రు మట్టిని తరలించడంతో పాటు దాని కింద ఉన్న మొరం కూడా అక్రమంగా తరలిస్తూ మట్టి రోడ్లు, ఇల్లు, ప్లాట్లు, ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. చెరువులో పెద్ద గుంతలు ఎలా పెడతారని పలువురు రైతులు ప్రశ్నించగా, తమకు అనుమతి ఉందని, అనుమతి తీసుకున్నాకే మట్టి తరలిస్తున్నామని జేసీబీ యజమానులు సమాధానం ఇస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. చెరువులో 10 ఫీట్లకు పైగా గుంతలు పెట్టి మట్టిని తీయడం ద్వారా చెరువులో నీళ్లు ఉన్న సమయంలో పశువులు, వాటి కాపరులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందే అవకాశం ఉంటుంది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఇప్పటికే 10 ఎకరాల సంఖ్యలో భారీ తవ్వకాలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువు శిఖంలో పట్టా పొందిన రైతులు చెరువులో నీరు లేకుండా ఉండి సాగుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ శిఖం భూమిలో కూడా ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున మట్టి పోసి వారి పొలాన్ని ఎత్తుగా ఉండే విధంగా చేస్తున్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గడంతో పాటు నిల్వ సామర్థ్యం తగ్గి రైతులకు నీరు నిల్వ లేకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు, కానీ ఏంటి అనేటువంటిది దాన్ని పూర్తి స్థాయిలో ఒక్కసారి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయడం లేదనేటువంటిది కూడా అనుమానాలకు తావిస్తుంది. మట్టి దందా, ఇటుక బట్టీలకు రేగడి మట్టిని తరలిస్తున్నారు. చెరువులు, కుంటల్లో మట్టి తవ్వడానికి ఇరిగేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా పర్మిషన్ ఇవ్వడంతో మట్టి దందా చేస్తున్న వ్యక్తులు మాత్రం మీటర్ లోతు వరకు అనుమతులు తీసుకొని అంతకు రెట్టింపు తవ్వకాలు జరుపుతూ పగలు రాత్రి తేడా లేకుండా టిప్పర్ల సాయంతో అధిక లోడుతో తరలిస్తున్న సందర్భంలో దుమ్ము ధూళితో పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి దుమ్ము, పంట నష్టపోతున్నట ప్రమాదం పొంచి ఉంది. రోడ్లు మాత్రం చెప్పనక్కర్లేదు. ఇష్టారాజ్యంగా ఆ టిప్పర్ల సంబంధించి నడవడం వల్ల రోడ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కనీస పర్యవేక్షణ, ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇస్తున్నారో ఆ అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇబ్బంది జరుగుతున్నది. సో గతంలో ఇదే తరహాలో చాలా చెరువులో వందలాది ట్రిప్పులు మట్టి తవ్వకాలు జరిపినప్పటికీ వారిపై కొరడా జులిపించిన ఉన్నతాధికారులు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు. చెరువుల తవ్వకాలతో జరిగి ఏమేమి అనర్థాలు వస్తాయి, ఏం నష్టాలు ఉంటాయి ఒకసారి చూద్దాం. చెరువు తవ్వకాలలో మత్స్యకారుల చేపల వేటకు వెళ్లే సందర్భంలో లోతు తెలియక మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. గొర్రెల కాపర్లకు చెరువులో నీరు తాపడానికి నీరు గుంతల లోతు ఉండడంతో గొర్రెల కాపర్లు ప్రమాదం పొంచి ఉండడంతో పాటు గొర్రెల మేతకు ఉపయోగించే తుమ్మ చెట్లను కొల్లగొట్టడంతో జీవాలకు, పశువులను పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. ప్రకృతి అందం కాస్త నశించిపోయి వృక్షాలు పెరుగుదలకు అడ్డంకిగా మారుతుంది. వన్యప్రాణులు అడవిలో సంచరిస్తూ ఆకులు అలములు తింటూ చెరువులో ఉండే వృక్షాలపై నిలుస్తూ చూపరులకు కనువిందు చేసే విధంగా చెట్లపై వాలే కొంగలు, వికసించే పూల మాదిరి అందాలు కనుమరుగవుతున్నాయి. ఇలాగే చెరువు తవ్వకాలు జరిపినట్లయితే రాబో రోజుల్లో వ్యవసాయం చేసుకునే రైతులకు చెరువు మట్టి దొరకక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారంటే వారి వెనకాల పెద్ద పెద్ద బడాబాబుల ఆస్త ఉన్నదనే చెప్పుకోవచ్చు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడి తక్షణమే అక్రమ చెరువు తవ్వకాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రైతులు. దీనికి సంబంధించి తహసీల్దార్ కూడా రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయన మూటకొండ తహసీల్దార్ వివరణ ఇచ్చిండు. ఏమిచ్చిండు ఒకసారి చూద్దాం. 3-4 రోజుల క్రితం ఇరిగేషన్ వాళ్ళు మట్టి తీయడానికి 3 ఫీట్ల వరకు అనుమతి ఇచ్చారు. మట్టి తీస్తున్నప్పుడు చెట్లు పోతాయి, అధిక ఓవర్లోడ్, నాకు తెలియదు, దానిని మేము చూడం. మరి ఎవరు చూడాలి అంటే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, సూపర్వైజింగ్ చేయాలి.
ఎంత పర్మిషన్ ఇచ్చినాం, ఎన్ని మీటర్లు పర్మిషన్ ఇచ్చినాం, ఎన్ని ఫీట్లు పర్మిషన్ ఇచ్చినాం, అక్కడ ఎంత తీస్తున్నారు అనేటువంటి చూడాలి. పర్మిషన్ ఇచ్చిర్రు, మరి వాళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకుంటారా ఏందో తెలియదు, కానీ ఇష్టరాజ్యంగా పర్మిషన్ మించి లోడు, అధిక లోడుతో మట్టి తీసుకుపోయి అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మట్టి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మరి దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాదుడే లేడు. అంటే వాళ్ళ మామూలు వాళ్ళకు ముడుతున్నాయి అనేటువంటిది రైతులు కూడా ఆరోపిస్తున్నారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఆ డబ్బులు ముడుపులు ముట్టడం వల్లనే ఈ వీళ్ళ దగ్గరికి రావట్లే. అంటే ఇన్స్పెక్షన్ చేయలే, ఎన్ని టిప్పర్లు పోతున్నాయి, ఎంత లోతు తీస్తున్నారు, పర్యవేక్షణ, కనీస పర్యవేక్షణ కరువైంది. చూద్దాం మరి ఈ యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో కూడా ఇష్టారాజ్యంగా ఇప్పటికీ టిప్పర్తో ఆ పర్మిషన్, అసలు ఏ పర్మిషన్ లేకుండా కూడా టిప్పర్తో ఇప్పటికీ మట్టి కొడుతున్నారు. ఆ మట్టిని ఇష్టారాజ్యంగా వేలకు అమ్మేసి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటు ప్రభుత్వ ధనం పోతుంది, ఇటు ప్రజలకు, రైతులకు, గొర్రెల కాపర్లకు, ఇట్లాంటి వాళ్ళకు నష్టం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించాలి, జిల్లా కలెక్టర్ స్పందించాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్యవేక్షణ చేయాలి, ఎంత పర్మిషన్ లోపల, ఎన్ని ఫీట్లు పర్మిషన్ ఇచ్చాం, ఎంత తీస్తున్నారు అనేటువంటిది కూడా పర్యవేక్షణ చేయాలి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని అక్కడ కోరుకుంటున్నారు. లేకపోతే రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.